బెల్లం కలుపుతుందండి ఇందులో. ఒకసారి చూపిస్తారా? బెల్లం కలిపితే దానివల్ల కాల్షియం డౌన్ అవ్వకుండా ఉంటుంది అన్నది. బెల్లం కలుపుతుంది అని చెప్పేసి ఇది దానా వాడతాం అన్న. ఇది ఒకటే వాడతా ఉన్నాం మన దానా వాడిది. బెల్లం కూడా స్మెల్ వస్తుంది, స్మెల్ వస్తుంది అన్నది. రైతులందరికీ నమస్తే అండి. మన ప్రజెంట్ ప్రసాద్ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నామండి. అన్న అడిగి ఒకసారి అయితే వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తేనా? జగ్గంపేట మండలం జయకొత్తూరండి. ప్రసాద్ డైరీ ఫార్మ్ నుంచి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈరోజు చూడండి మన దగ్గర 365 రోజులు ఇచ్చప్పు జెర్సీ క్రాస్ రావులు మన దగ్గర 365 రోజులు సేల్కి అయితే ఉంటాయి. డైరెక్ట్ లైవ్ మిల్కింగ్ అయితే చూసుకొని ఎవరైనా జరిగిన డైరెక్ట్ వచ్చి చూసుకొచ్చింది. ఇప్పుడైతే 36 ఆవులు ఉన్నాయి మన షెడ్లో. 36 ఉన్నాయి. 36 ఉన్నాయి. ఓకే. ఇందులో సూడి అని పాడి అన్నాను. సూడి అయితే 30 ఉన్నాయండి. 2 డెలివరీ అవి ఉన్నాయండి. ఓకే, 2 డెలివరీ అని మిగతా సూడి ఉన్నాయండి. ఓకే అన్న. మిల్కింగ్ కెపాసిటీ విషయానికి వస్తే ఎన్ని పాలు అయ్యాయి ఉన్నాయన్న? రోజు మీద 16 నుంచి 22 లీటర్ వరకు అవి ఉన్నాయి మన షెడ్లో ప్రెజెంట్. 16 నుంచి 22. ఓకేనా. రేట్ల విషయానికి వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడ వరకు ఉన్నాయన్న? 60,000 కాడి నుంచి 90,000 వరకు ఉన్నాయన్న. ఓకే, 60 నుంచి స్టార్ట్ అయ్యి 90,000 వరకు. 60,000 కాడి నుంచి స్టార్ట్ అయ్యి 90,000 వరకు ఉంది. 60,000 ఉంది, 65,000 ఉంది, 70,000 ఉంది, 80,000 ఉంది, 75,000 ఉంది. ఫైనల్ 90,000 అన్న. ఫైనల్ 90,000. రోజు మీద 20 లీటర్లు ఇస్తే 90,000 పడతాను. ఓకే. ఇంకా తక్కువ అయితే దాన్ని బట్టి రేట్ అయితే పెరగడం ఉంటుంది. ఇంకా తక్కువ అయితే ఇంకా రేట్ తగ్గిద్దాను. ఓకే. ఇప్పుడు చూపిస్తారన్న ఒక్కొక్కటి దాని కెపాసిటీలు అంతా, ఎన్నో యాక్టివేషన్, ఈ బ్రీడ్ ఏంటి అనేది కూడా చెప్పాలన్న. ఓకేనా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే అన్న, ఇది బ్రీడ్ ఏమొస్తుంది అన్న? ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఇప్పుడు ఏంటే ఇప్పుడు 3వ ఈత అనేది. ఏంటో 3. ఓకేనా. ఇప్పుడు హెచ్ఎఫ్ క్రాస్ అనేది ఇంకా 15 రోజులు టైం ఉందన్న దీనికి. ఇంకా డెలివరీకి 15 రోజులు ఉందన్న. రోజు మీద పొద్దున్న 11 సాయంత్రం 11 అవుతుంది. రోజు మీద 22 లీటర్లు అవుతుంది. 22 లీటర్లు గ్యారంటీ అవుతుంది. ఇదిగోనా ఈ అడ్డర్ క్వాలిటీ అంతా చెయ్యాలి. ఓకే అన్న. మనం చెప్పినప్పుడు 22 చెప్తున్నాం కదా, ఒకవేళ అన్ని పాలు అవ్వకపోతే రైతుకు మీరు ఏమైనా గ్యారంటీలు ఇస్తారన్న? నేను అన్న పాలు ఇవ్వకపోతే 15 రోజులు గ్యారంటీ ఇస్తానన్న. 15 రోజుల గ్యారంటీలో నేను అన్న పాలు ఇవ్వకపోతే ఆవు రిప్లేస్ తీసుకొని ఆవుని ఇస్తాను. ఓకే. ఈ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ మరి ఎలా అన్నప్పుడు వాళ్ళు అక్కడ తీసుకెళ్తారు, అక్కడ నుంచి తీసుకురా? ట్రాన్స్పోర్ట్ ఇటు నుంచి తీసుకెళ్ళి ఆయన పెట్టుకోవాలన్న. అటు నుంచి ఆవు కానీ ఫెయిల్ అయిందంటే మాత్రం నేను పెట్టుకుంటాను. ఓకే. రిటర్న్ తీసుకుంటారు, రిటర్న్ చార్జ్ మాత్రం నేను పెట్టుకుంటాను. ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్. ఓకే. నెక్స్ట్ దాని గురించి చెప్పండి. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అనేది. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్. ఇది కూడా ఇంకా 15 రోజులు పడతాను టైం. ఇంకా 15 రోజులు ఉంటుందన్న. 15 రోజులు టైం పడతాను. ఇదంతా అడ్డర్ కూడా చేస్తాను బాగా. ఇదన్న అడ్డర్ క్వాలిటీకి ఇక్కడ దాకా చేస్తుంది అన్న. ఓకే. ఆ లూజ్ అంతా కూడా మనకి టైట్ అవుతుంది అన్న. టైట్ అవుతుంది. ఇది అయితే 2వ ఈత అనేది. 2వ ఈత అన్న. 2వ ఈత. దీని మిల్కింగ్ కెపాసిటీ విషయానికి వస్తే ఇది అయితే రోజు మీద 16 లీటర్లు అవుతుంది అన్న. రోజు మీద 16 లీటర్లు. ఓకే అలా. దీని గురించి ఇది కూడా ఇంకా 20 రోజులు టైం ఉందన్న. ఇది ఇంకా 20 రోజులు ఉంటుందన్న. ఇంకా 20 రోజులు టైం ఉందన్న. ఇది అయితే 60,000 కాడి నుంచి స్టార్ట్ చేస్తుంది. ఎలాగంటాం అంటే ఇది పొద్దుట 6 సాయంత్రం 6 12 లీటర్లు అవుతుంది అన్న. ఓకే. ఇది పడుతుంది 60,000 రేటు. ఓకే. మనకు 60,000. ఇది అయితే ఇప్పుడు తక్కువ లిస్ట్ లో రేట్ అయితే ఇదేనన్న. 60,000 పడుతుంది. పొద్దుట 6 సాయంత్రం 6 అవుతుంది అన్న. ఇది జెర్సీ అన్న. ఇది జెర్సీ అన్న. జెర్సీ ఒరిజినల్ జెర్సీ అంటే సాగు వాళ్ళకి జెర్సీకి క్రాస్ అనేది. ఓకే. ఇది జెర్సీ అన్న. ఇది మిల్కింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి ఎలా ఎన్ని అవుతుంది అన్న? ఇది అయితే రోజు మీద 16 లీటర్లు అవుతుంది అన్న. రోజు మీద 16 అవుతుంది. ఇంకా 15 రోజులు టైం ఉంది దీనికి. ఓకే. ఈ అడ్డర్ క్వాలిటీ చెయ్యాలి. 4 పొల్లి మీద ఉన్నాను. అది 4 పొల్లి. 4 పొల్లి మీద ఉంది. 4 పొల్లి మీద ఉన్నాను. ఫస్ట్ ఒక ఈత నుంచి 2వ ఈత చూసుకోవచ్చండి. మనం అన్ని కూడా హెవీ సైజులు టాప్ క్వాలిటీలో అయితే ప్రజెంట్ అన్నాల ఫామ్ లో సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. ఇది అనేది ఫస్ట్ ఈత అనేది. ఇది ఫస్ట్ అన్న. ఇది ఫస్ట్. ఓకే. ఇంకా ఎంత సమయం ఉంది అనేది? ఇది ఇంకా 4-3 రోజుల్లో డెలివరీ అవి టైం ఉందన్న. ఇంకా 4-3 రోజుల్లో డెలివరీ అయిపోతుంది. ఓకే. అడ్డర్ కూడా చేస్తుంది కాబట్టి మనకి. ఇది ఫస్ట్ క్వాలిటీ అనేది. ఓకే. ఏంటన్న బ్రీడ్ అన్నారు ఇది? ఇది జెర్సీకి హెచ్ఎఫ్ క్రాస్ అనేది. జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్. ఓకే. దీని మిల్కింగ్ కెపాసిటీ ఎంత అన్నారు? ఇది అయితే రోజు మీద అవుతుంది 14. ఓకే. 15 రోజు మీద. ఓకే. తోలేతాను ఫస్ట్. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఇది ఇంకా డెలివరీకి ఎంత టైం ఉందన్న? ఇంకా ఇది డెలివరీ అవడానికి ఇంకా 4 రోజులు టైం ఉందన్న. 4 రోజులు టైం ఉందన్న. ఇది కూడా ఫస్ట్ అయితే అయింది. 2వ ఈత. ఇది కూడా 6 పొల్ల మీద ఉన్నది. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న స్క్రీన్ మీద. 9390199687 నా అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తాను. కాకినాడ జిల్లా అన్న. ఆవుల్లో ప్రధాన సమస్యలు ఏమొస్తాయన్నా మనకి? ఇప్పుడు రొమ్ము వాపులు అన్ని ఇలాంటివి వస్తాయి కదా,
అలాంటి ఆవు నా దగ్గర ఉండగా పొదుగోపు వస్తే మాత్రం మీరు తోలుకెళ్ళొద్దు అన్న. నా దగ్గర పొదుగోపు లేకుండా ఉంటేనే తోలుకెళ్ళండి. పొదుగోపు మీ దగ్గరికి వచ్చిన తర్వాత కానీ ఏమైనా కంప్లైంట్ వచ్చిందంటే పొదుగు వాసన ఏమైనా రొమ్ము ప్రాబ్లం వచ్చినా ఇదిగో అన్న చూసుకోండి. ఇదిగో ఈ రొమ్ము ప్రాబ్లం ఏదైనా వస్తే మాత్రం ఆవంత ఆవు నేను రీపేసి ఉంటాను. ఓకే తీసుకోండి. వచ్చినా ఓకే ఒక సన్నకొట్టు ప్రాబ్లం వచ్చినా జరిగే కానీ ఆవంత ఆవు అయితే మాత్రం నేను మార్చాను. మార్చిస్తారమ్మా. మీరు ఇంకోటి ఏంటంటే మాత్రం ఇక్కడ బండి లోడ్ చేసుకుంటే ఇప్పుడు మాత్రం ఎక్కడ తీసుకున్నా పర్లేదు కానీ దారులు పట్టుకుని చూపిస్తానన్న నేను. ఓకే దారులు పట్టి చూపిస్తాను. 4 శరాలు కూడా పట్టి చూపిస్తానన్న. 4 శరాలు పట్టి చూపించి అప్పుడు లోడ్ కడతాను. అలా దానాల విషయానికి వస్తే మన ఫామ్లో ఏం పెడుతున్నారన్న ప్రజెంట్ ఇప్పుడు? దానాలు అయితే ఇదిగో అన్న, ఇది తౌడు అన్నది. ఓకే బిలినియం పశువుల దానా అన్న. దానా దీనివల్ల ఏంటంటే అన్న బెల్లం కలుతుందండి ఇందులో. ఒకసారి చూపిస్తారా? బెల్లం కలిపితే దానివల్ల కాల్షియం డౌన్ అవ్వకుండా ఉంటుంది అన్నది. బెల్లం కలుతుంది అని చెప్పేసి ఈ దానా వాడతాం అన్న. ఇది ఒకటే వాడతాం అన్న మన దానా వాడిది. బెల్లం కూడా స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది అన్నది. ఎంత వేస్తారన్న ఇప్పుడు మనకి? రోజు మీద 3 కిలోలు వేస్తామన్న. ఒక్కొక్క దానికి 3 కిలోలు వేస్తాం. ఇది రేటు బస్తా వచ్చి 1200 పడతాను. 1200 50 కిలోలు బస్తా 1200 పడతాను. ఓకే. అదే రోజు మీద 3 కేజీలు వస్తాం. రోజు మీద కేజీన్నర చెప్పిన దానాలు వేస్తాం. అదే డెలివరీ అవ్వని దానికైతే 3 కిలోలు వాడతామన్న. ఓకే. ప్రెగ్నెన్సీ వాటికి అయితే ఒక రోజు మీద కిలోనే వాడతాం అన్నట్టు. రోజు మీద అలా వీటి ఫీడింగ్ విషయానికి వస్తే మేత ఏమేమి పెడతారన్న? అసలు మీ దగ్గర ఏం పెడతారు? సూపర్ నేపియరా? ఇది చాప్ కట్టర్తో కట్ చేసి సూపర్ నేప్ వాడతాం అన్న. ఓకే. అలా చాప్ కట్టర్ ఉపయోగించడం వల్ల రైతులకు ఉపయోగం ఉంటుందా అన్న? చాలా ఉపయోగం ఉందన్న. ఏంటన్నా చెప్పండి. ఇప్పుడు నా షెడ్లో 36 ఆవులు ఉన్నాయన్న. ఓకే. 36 ఆవులకి కూడా నేను పొద్దున 4 మోపులు సాయంత్రం 4 మోపులు తెస్తాను. ఓకే. అదే 4 మోపులు ఆడేసుకుని ఇందులో పోసేస్తే నాకు మళ్ళీ పొద్దున సాయంత్రం దాకా వచ్చేస్తున్నాను. రోజు అంతా వచ్చేస్తుంది. ఓకే. మళ్ళీ మన్నాడు ఉదయం దాకా కూడా తెల్లవారు తింటాను. వీటి నిండా వేసేస్తాయి. ఓకే. అదే చాప్ కట్టర్ ఆడకపోతే కర్రలు వదిలేస్తాయి. ఆకులు వదిలేసి ఆకులు తినేసి కర్రలు వదిలేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే నీకు ఈ ముక్క కూడా తినేస్తాయి అన్న. ఈ ముక్క కూడా షాప్ కట్టర్ ఉంటుందో మనకి బాగుంటుంది అన్న. వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. గడ్డి వేస్టేజ్ అవ్వకుండా మొత్తం కొడుకు నిండా తింటాయి. మనం వేసి పేడ కూడా గట్టిగా వేస్తుంది అన్న. ఈ లైన్ కూడా చూపించండి. వీటి కెపాసిటీ అంతా ఏంటంటే వీటి కెపాసిటీ అయితే ఇదిగన్న రోజు మీద 22 లీటర్లు అన్నాను కదా. ఇదన్న ఇది ఈ రోజు మీద 22 లీటర్లు అవుతుంది అన్న. ఇదన్నా ఇంకా 15 రోజులు టైం ఉందన్న దీనికి. ఎంత? 15. ఇదిగో రోజు మీద 22 లీటర్లు అవుతుంది. 15 రోజులు గ్యారంటీ ఇది డెలివరీకి. ఓకే. ఇదిగో రొమ్మునాడు ఇదన్న రొమ్మునాడు చూసుకోండి ఇలాగ ఉండాలి. ఓకే. ఎప్పుడైనా జరిగే కానీ ఆవుని సెలెక్ట్ చేసుకుంటేలాగా ఉంటే మాత్రం ఈ రొమ్మునాడు చూసుకునే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ డైరీ ఫామ్ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా జరిగే కానీ తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకోండి. వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరైనా జరిగే కానీ చిన్నానైనా పెద్దనామైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకొని డైరీ ఫామ్ గురించి తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకొని సెలెక్ట్ చేసుకోండి. తెలియని వాళ్ళు అయితే ఈ టైప్ ఉండాలండి. ఆవు ఇప్పుడు కూడా ఈ రొమ్మునాడు ఉండాలి. ఓకే. తెలియని రైతునాడు ఉండి ఓకే అన్న. తెలియని రైతులు మీ దగ్గరికి వచ్చారనుకోండి అన్న, మీరే చూడండి మంచి ఇవ్వండి అని అంటే మీరు ఇస్తారన్న? అలాగే అప్పుడు మా గ్యారంటీ మీద ఇస్తామండి. ఓకే. అతను రేటు అడగ అవసరం లేదు. అతను మిల్క్ ఎన్ని అవుతుందని కూడా అడగ అవసరం లేదండి. నా నమ్మకం మీద ఆయనకి నేను ఇస్తానండి. ఆ ఆవు దగ్గర ఏ కంప్లైంట్ వచ్చినా నేను పడతాను. నా గ్యారంటీ మీద ఇస్తానండి. నమ్మకంగా అయితే ఇస్తారు. నా గ్యారంటీ మీద ఇస్తానండి. ఇదేంటన్నా బ్రీడ్ ఏమొస్తుంది? ఇది హెచ్ఎఫ్ అన్న. ఇదిగో ప్యూర్ హెచ్ఎఫ్ అన్న. ప్యూర్ హెచ్ఎఫ్ అన్న. ఇది ఓకే. ఇది కానీ కొమ్ములు ఉన్నాయి. ఇది ప్యూర్ హెచ్ఎఫ్. ఇది ఓకే. సెకండ్ లాక్టేషన్ అలా దీని గురించి చెప్తాను. ఇది జెర్సీ అనేది. జెర్సీ అన్న. జెర్సీ ఫస్ట్ ఒక ఈత ఇది రెండో ఈత అనేది. ఇది మిల్కింగ్ కెపాసిటీ విషయానికి వస్తే నేను అవుతుంది. ఇది రోజు మీద 8-16 లీటర్లు అవుతుంది. 16 లీటర్లు అవుతుంది. దీనికి కూడా ఇంకా 10 రోజులు టైం ఉందన్న. ఇంకా 10 రోజులు. ఈ అడ్డర్ క్వాలిటీ చేయాలంటే ఇంకా 15 రోజులు టైం పడుతుంది. ఇదిగో అన్నది హెచ్ఎఫ్ క్రాస్ అంటాం కదా. ఇది క్రాస్ అండి. ఇది ఒరిజినల్ హెచ్ఎఫ్ అండి. ఇది ఇదిగో కొమ్ములు లేవండి. ఇది చూడండి. ఇన్నుదురు కూడా పైకి ఎత్తుకుంటుంది. ఇది అండి. ఇది కూడా క్రాస్ అండి. ఇది ఏమేమి అవుతుంది అన్న? ఇది కూడా రోజు మీద ఇదంతా చేతిలో 15 రోజులు పడితే రోజు మీద 16 లీటర్లు అవుతుంది. రోజు మీద 16 లీటర్లు అవుతుంది. ఓకే అండి. అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. ప్రజెంట్ 32 ఆవులు అన్నాల ఫామ్లో సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు.